పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై దాడి చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేయగా 2 రోజులుగా సమయం ఇవ్వకపోవడంతో నిన్న ప్రధాని ఇంటిని ముట్టడించారు. దీనికి స్పందించిన ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని అరెస్టు చేశారు. దీనిని ఖండిస్తూ నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. శ్రీహరిరావు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో విద్యార్థులు నష్టపోయారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్రమంగా రాహుల్ గాంధీని అరెస్టు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం అంతా కష్టపడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమైన సమయంలో మరి కుట్రపూరితంగా వైఫల్యంతో ఏదైతే నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ అయిందో ఆ లీకేజ్ కు ప్రధాన బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని, బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని ఈ దేశ యువత, ఈ దేశ యువకులు, ఈ దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. నిమ్మకు నీరెత్తినట్టు మోడీ ఏమాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్య వైఖరితో ఉన్నందుకు మరి పెద్ద ఎత్తున లక్షలాది మందిగా తరలి వెళ్లి మరి జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సందర్భంలో అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అత్యంత దారుణంగా విద్యార్థులపైన, యువకులపైన లాఠీ చార్జీ చేసి వాళ్ళను విపరీతంగా కొట్టి రక్తాలు కార్చినటువంటి ఈ దుష్ట దుర్మార్గ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మరి విద్యార్థులకు, యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటిని మరి నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు, ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు మరి అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం ఈ దేశ యువత, దేశ విద్యార్థులు, దేశ ప్రజలంతా ముక్త ఖండంతో ఖండిస్తున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు డిమాండ్ చేసింది పార్లమెంట్ లో చర్చ జరగాల, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలా లేదా డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ప్రజాస్వామిక పద్ధతిలో మరి వాళ్ళతో చర్చలు లేకుండా అక్రమంగా వాళ్ళను నిర్బంధించి అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ మరి పోలీస్ స్టేషన్ లో బంధించడం చాలా ఖండించదగిన విషయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల పేపర్ల లీకేజ్ జరిగిన సందర్భంలో మరి అమీర్పేటలో యువతి యువకులు